హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మానగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ బాలానగర్లో దారుణం చోటు చేసుకుంది. తల్లి సాయిలక్ష్మి అనేటువంటి ఒక వివాహిత తన ఇద్దరు కవల పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. 2 ఏళ్ల వయసున్న ఈ ఇద్దరు పిల్లల్ని కూడా ఈరోజు తెల్లవారుజామున ఆమె దిండుతో అదుమి ఊపిరాడకుండా చేసి చంపేసిన తర్వాత ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. 3వ అంతస్తు నుంచి కిందికి దూకి బాలానగర్లోని పద్మానగర్ ఫేజ్ 1లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే అనిల్ కుమార్ అలాగే సాయిలక్ష్మి ఇద్దరు దంపతులు కూడా ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వాళ్ళు. వీళ్ళు హైదరాబాద్లో కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. అనిల్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఈ క్రమంలో వీళ్ళకు ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారు. చేతన్, కార్తికేయ అలాగే లాసేతవల్లి. ఈ ఇద్దరు కవల పిల్లలకు కూడా దాదాపుగా 2 ఏళ్ల వయసు ఉంటుంది. ఇటీవల కాలంలోనే ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించి 2 ఏళ్ల పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. అయితే ఇద్దరు పిల్లల్లో పాపకి మాట్లాడుతున్నప్పటికీ కూడా బాబుకి సరిగ్గా మాటలు రాకపోవడంతో అయితే బాబుకి హాస్పిటల్లో అయితే వీళ్ళు స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. చక్కగా మాటలు వచ్చేందుకంటూ కూడా స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. అలాగే పాప కూడా తరచూ అనారోగ్యం పాలవుతుండేది అని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నప్పటికీ కూడా బాబుకి అంతగా ఫలితం లేకపోవడంతో అయితే మెరుగైన వైద్యం అందించాలని సాయిలక్ష్మి భర్తతో అప్పుడప్పుడు చెబుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కూడా కాస్త వివాదం జరుగుతూ ఉండేదని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అలాగే పాప కూడా అనారోగ్యానికి గురవుతూ ఉండడంతో అయితే అనిల్ కుమార్ ఈ క్రమంలోనే భార్యతో కాస్త గొడవ పడుతూ ఉండేవాడని కూడా పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి అనిల్ కుమార్ కి అలాగే సాయిలక్ష్మికి మధ్య కూడా కాస్త వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన జీడిమెట్లలోని బంధువుల ఇంటికి వెళ్ళారు. బంధువుల ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వైజాగ్లో జరిగేటువంటి ఒక ఫంక్షన్కి వెళ్ళేందుకైతే ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి కూడా వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో అయితే సాయిలక్ష్మి కొంత మానసికంగా ఒత్తిడికి గురయ్యి అలాగే మానసిక ఒత్తిడికి గురయ్యి ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా దిండుతో తెల్లవారుజామున ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాత ఆమె కూడా నివాసం ఉంటున్నటువంటి భవనం 3వ అంతస్తు నుంచి కిందికి దూకి చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే అనిల్ కుమార్ అయితే ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. సాయిలక్ష్మి తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనం మార్చరీ వద్ద ఉన్నాము. ఈ మార్చరీ వద్ద 3 మృతదేహాలు అయితే మార్చరీలోనే ఉన్నాయి. అయితే బాలానగర్ పోలీసులు ఇవాళ 11 గంటల తర్వాత ఇక్కడికి చేరుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కేసుకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత దానికి సంబంధించిన పంచనామాకి సంబంధించినటువంటి పత్రాలు డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ సమర్పించిన తర్వాత అయితే పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినారు. ఈ ప్రక్రియ మొత్తం అయిపోవడానికి సాయంత్రం వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవలి కాలంలో తరచుగా నగరంలో పిల్లల్ని చంపి తల్లులు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి వరుస ఘటనలు అయితే ఆందోళనకరంగా మారాయని చెప్పుకోవచ్చు. గతంలో గాజుల రామారంలో కూడా గత ఏడాది ఇద్దరు పిల్లల్ని నరికి చంపినటువంటి తల్లి కుటుంబ తగాలతో తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఏడాది ఇటీవలి కాలంలోనే గాజుల రామారంలో అలాగే బాచుపల్లిలో తన ఇద్దరు పిల్లల్ని నీటి సంపులో పడేసిన తల్లి తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లలు మరణించారు. తల్లి బతికి ప్రాణాలతో బయటపడింది. సో తాజాగా ఈ ఘటన అయితే కొంత ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మృతదేహాలు 3 కూడా మార్చరీలో ఉన్నాయి. సాయంత్రం పోస్ట్ మార్టం అనంతరం అయితే కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే కారణాలు ఇవేనా లేదా ఇంకా వేరే ఇతర కారణాలు ఉన్నాయని అయితే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అదుపులో ఉన్నటువంటి అనిల్ కుమార్ని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే రాత్రి ఇద్దరి మధ్య జరిగినటువంటి వివాదం ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. అలాగే కాల్ డేటాలు కూడా ఇద్దరు పరిశీలిస్తున్నారు. ఈ వివాదాలే కారణమా లేదా ఆర్థిక సంబంధాలు కానీ ఇంకా ఏమైనా తగాదాలు కానీ ఇంకా ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి అసలు సాయిలక్ష్మి ఎందుకు పిల్లల్ని చంపింది, తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది అది స్పష్టమైన ఒక కారణానికి సంబంధించిన వివరాలు అయితే త్వరలోనే బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్.